హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. రాజకీయాల్లో గెలిస్తే మాత్రమే పార్టీలో ఉండటం, ఓడిపోతే పార్టీలు మారటం, అధికారం ఎక్కడుంటే అక్కడకు పరుగులు పెట్టడం, ఇది ప్రజాప్రతినిధులకి అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీలోకి వెళ్దాం అనేటువంటి ఆలోచనలు ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ విధమైనటువంటి జంపింగ్ జపాంగ్స్, ఈ విధంగా గోడ దూకేటువంటి వాళ్ళ సంఖ్య ఎప్పుడు రోజు రోజుకు పెరుగుతూనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి నాయకుల సంఖ్య పెరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలతో రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల మధ్యలో 151లో 5 పోయి 11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఘోరమైనటువంటి ఓటమే. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో. మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు? మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది, ఏముంటుందో 5 ఏళ్ళు మనం ఏమి ఇబ్బందులు ఉన్నాం, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని ఒక ధీమాని వ్యక్తం చేస్తున్నారు. కానీ నాయకులు మాత్రం 5 ఏళ్ళు కళ్ళు మూసుకునేటువంటి పరిస్థితిలో లేరు. ఎప్పుడు గోడ దూకుదామా, ఎప్పుడు అధికార పక్షంలోకి వెళ్దామా, మరి తెలుగుదేశం మనల్ని ఆహ్వానిస్తుందా, అవకాశం ఇస్తుందా, జనసేన ఆహ్వానిస్తుందా, అవకాశం ఇస్తుందా, బీజేపీలోకి పోదామా, ఇలాంటి ప్రయత్నాలు మాత్రం అధికార పక్షంలో ఉండేటువంటి కొంతమంది నేతలు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలం ఈ రోజున ఇంత ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కూడా పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ బలం. ఈ రోజున లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉంటే 2 జనసేన పార్టీకి ఎంపీలు ఉన్నారు, 3 బీజేపీకి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 21, 4 లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు ఉన్నారు. కానీ 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక తిరుగులేని బలం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఎంపీలు ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అంత తొందరగా ఆయన్ని లక్ష్యంగా చేసుకుని టార్గెట్ చేయటం కానీ, ఆయన మీద ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, వాళ్ళ భాగస్వామ్య పక్షాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒత్తిడి చేసినా సరే జగన్మోహన్ రెడ్డి మీద అంత దూకుడుగా వ్యవహరించేటువంటి ఆలోచనలో బీజేపీ లేదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లలో అయితే అసలుకి జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కానీ, వీళ్ళతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు అనేటువంటి విధంగా ఆయనకు అన్ని అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత ఆయనకు అవకాశాలు ఇవ్వకపోవచ్చేమో, కానీ రాజ్యసభలో ఈ రోజున బీజేపీకి ఉన్నటువంటి బలహీనత, ఎందుకు మొట్టమొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90 లోపు రాజ్యసభ సభ్యులకి వెళ్ళారు, 86 బీజేపీ బలం ఈ రోజున రాజ్యసభలో. ఇలాంటి పరిస్థితుల్లో 11 మంది ఎంపీలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బలం చాలా కీలకమైనటువంటి. అందుకనే అంత తొందరపడి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలకి, కక్ష సాధింపులకి బీజేపీ వెళ్ళేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక సందర్భంలో ఏదైనా పరోక్షంగానే జగన్మోహన్ రెడ్డికి సహకరించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇదొక అంశం. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారాగా నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే బలం ఉందో ఆ బలం మీదనే దెబ్బ కొట్టేటువంటి ఆలోచనల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ప్రయత్నాలు చేస్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏంటి? 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ 11 మంది సభ్యుల్లో కొంతమందిని తమ వైపు తిప్పుకునేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది అనేటువంటి ఒక అనుమానం, భయం, ఆందోళన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పడింది. ఈ రోజున సాక్షి దినపత్రికలో ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి వార్తా కథనంగా సాక్షి పేపర్లో ప్రధానమైనటువంటి వార్తా కథనంగా రాజ్యసభ సభ్యుల్ని కొనుగోలు కోసం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది, అందుకు 40 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి ఆఫర్ చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడికి ఈ విధంగా కొనుగోలు చేయటం అనేది అలవాటు అనేటువంటి ఇక రాజకీయ విమర్శలు ఎన్నైతే చేస్తారో అన్నీ చేశారు. దాంట్లో ఈ కథనంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు వరకు ఉన్న అందరికి అనుమానం ఏంటంటే కొంతమంది రాజ్యసభ సభ్యులు వైసీపీ నుంచి వెళ్ళిపోబోతున్నారు. వాళ్ళలో చాలామంది పేర్లు వినపడుతున్నాయి. రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి విషయాలు కొంతమంది బీజేపీ వైపు వెళ్ళబోతున్నారని, కొంతమంది జనసేన వైపు చూస్తున్నారని, కొంతమంది తెలుగుదేశం వైపు కూడా చూస్తున్నారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ వార్తా కథనాలు ఈ జరుగుతున్నటువంటి చర్చ, బయట జరుగుతున్నటువంటి ప్రచారం అంటే రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి అవకాశం ఉందని బయట ప్రచారం ఎంత ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే అంతే ఆందోళన ఉన్నట్టుగా ఈ సాక్షి కథనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే తెలుగుదేశం కొనుగోలు చేయబోతుంది, లేకపోతే అంత ఇది చేస్తున్నారు ఇంత చేస్తున్నారు అంటే కొంతమంది రాజ్యసభ సభ్యులు తెలుగుదేశంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని ఒక ఖచ్చితమైనటువంటి సమాచారంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి కథనం మరి సాక్షి పేపర్లో రాసింది అని అంటే అనుకుంటున్నారు. ఆ చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి అంశం. అది ఎవరు వెళ్తారు, ఏంటి, అది ఏ పార్టీలోకి వెళ్తారు, ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ వచ్చాయి. రాజ్యసభ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 11 మందిని కన్నా మనం ఒకసారి గమనిస్తే వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత బాబాయి, ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈయన మరి వెళ్తారు అనేటువంటి దాని మీద ఎవరు నమ్మేదానికి అవకాశం లేదు. గొల్ల బాబురావు, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం ముందు నుంచే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు మరి అధికారం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమన్నా పక్క చూపులు చూస్తున్నారా, లేకపోతే ఆయన ఏదైనా దేంట్లో చేరేదానికి ఏమైనా అవకాశం ఉందా అని వైసీపీకి ఏమైనా సమాచారం ఉందో తెలియదు. మేడ రఘునాథరెడ్డి, ఈయన రాజంపేటకు సంబంధించిన పారిశ్రామికవేత్త. గతంలో వీళ్ళ కుటుంబంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో రాజకీయ సంబంధాలు ఉన్నాయి వీళ్ళ కుటుంబానికి. తర్వాత కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెంబర్ 2గా జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు. ఈ మధ్యకాలంలో ఆయన మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడా చాలా ఈ మధ్యలో వార్తల్లో వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆయన ఏమైనా మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం వైపు వెళ్తారని అనుకోవటానికి అవకాశం లేదు. కానీ బీజేపీ వైపు ఏమైనా చూస్తున్నారనేటువంటి చర్చ అయితే బయట ఉన్నటువంటి మాట వాస్తవం. మనం ఎవరిని ఆపాదించడానికి లేదు. కానీ ఇప్పుడు సాక్షిలో కథనం వచ్చిన తర్వాత ఎవరో వెళ్ళేదానికి అవకాశం ఉంది, ఏదో ఒక పార్టీలోకి వెళ్ళేదానికి అవకాశం ఉందని వాళ్ళే కన్ఫర్మ్ చేసినట్టుగా కనపడుతుంది. కాబట్టి వీళ్ళల్లో ఎవరైనా వెళ్తారనేటువంటిది అనేకమైన అనుమానాలు. ఇక ఆర్ కృష్ణయ్య ఆయన బీసీకి సంబంధించినటువంటి ఉద్యమ నాయకులుగా ఉండి ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ తరపున శాసనసభకి అక్కడ ఎన్నికయ్యారు తెలంగాణలో. ఈయన ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు బీసీ సంఘాల తరపున ఉన్నారు, ఆయనకి రాజ్యసభ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. ఈయన మళ్ళీ పాత మరి తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నాయో మరి ఇప్పుడు దాని మీద ఏమన్నా వెళ్తారా లేదా అనేటువంటిది తెలియదు. ఇప్పటి వరకు అయితే ఆయన వెళ్తారా లేదనేటువంటి దాని మీద చర్చ ఎలాంటివి ఉన్నాయి ఏంటి అవకాశాలు తెలియదు. నిరంజన్ రెడ్డి ఇతను సుప్రీంకోర్టు న్యాయవాది, ఈయన జగన్ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. అయినా సరే ఈయన జగన్ కేసులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఇతర పార్టీలోకి వెళ్తారనేటువంటిది అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక బేదా మస్తాన్ రావు నెల్లూరు పారిశ్రామికవేత్త, ఈయన వీళ్ళ కుటుంబీకులు తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ కూడా కీలకంగా పనిచేస్తున్నారు. గతంలో ఈయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. కొంత అసమ్మతి అసంతృప్తి ఈ నేపథ్యంలోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి ఆయన సభ్యులుగా వెళ్ళారు. మరి ఇప్పుడు ఆ తెలుగుదేశం పాత వాసనలు ఏమన్నా పనిచేస్తే ఏంటో తెలియదు మరి దాని మీద. ఇక అయోధ్య రామిరెడ్డి, ఈయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పారిశ్రామికవేత్త. ఈయన వెళ్తారా లేదనేటువంటి దాని మీద చెప్పలేము. ఇక జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ఆయన కేసుల్లో కూడా సహనిందితులుగా కొన్ని కేసుల్లో ఉన్నాయని మోపిదేవి వెంకటరమణ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు
పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరిని ఇక్కడ మండలికి రాజీనామా చేయించి శాసన మండలికి అప్పుడు శాసన మండలి రద్దు చేస్తాం ఇలాంటి ఏవో పెద్ద చర్చలు జరిగేటువంటి ఆ సందర్భంలో వీళ్ళిద్దరిని రాజ్యసభకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు బాగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. మరి వీళ్ళు పార్టీ మారతారా లేదనేది చెప్పలేము. ఇక మిగిలిన 11 అయినా ఎలాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి వాళ్ళ రిలయన్స్ వాళ్ళ సిఫార్సు మేరకు ఈ పరిమళ్ నత్వాని ఈయనకి రాజ్యసభ సభ్యత్వం అనేటువంటిది ఇవ్వడం ఉంది. ఈయన పారిశ్రామికవేత్త. ఈయన వీళ్ళేమి పార్టీలు మరి ఇవన్నీ దానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఆ మిగతా 10 మందిలో ఎవరు వెళ్తారు, ఎంతమంది వెళ్తారు ఏంటి అనేది దాని మీద. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సాక్షిలో వచ్చిన కథనం ప్రకారమే తెలుగుదేశం పార్టీ ఒక ఆఫర్ చేస్తుంది. మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేస్తే మాకు ఎమ్మెల్యేలు కావాల్సిన మంది ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని ఎమ్మటనే 6 నెలల లోపల ఎన్నికలు జరిగితే మేము గెలిపించుకుంటాము అనేటువంటి విధంగా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీని ద్వారాగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని తగ్గించుకోవడం ఒకటి, రాజ్యసభలో ఒక్కళ్ళ బలం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి తర్వాత ఇదే మొట్టమొదటిసారి రాజ్యసభలో అసలుకి వాళ్ళకు బలమే లేకపోవటం అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు రాజ్యసభలోకి ఎంటర్ అవ్వటం కోసము ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రాజ్యసభ సభ్యులు వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుల్లో ఎవరు గోడ దూకుతారు, ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారు ఏంటి అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి.